మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తారక రామారావు గారు ఏదైతే పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 43 సంవత్సరాల నుంచి కూడా మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా పాల్గొనడం జరిగింది. అయితే రాష్ట్రంలో అక్కడ పండగ చేసుకుంటున్నప్పుడు కూడా మన వార్డులో మన ప్రాంతంలో కూడా మరి గౌరవనీయులైనటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను కూడా వారు చేసినట్టు సేవల్ని ప్రజలకి అటు గ్రామాల్లోకి అటు వార్డులోకి నియోజకవర్గం తీసుకెళ్లాలనే ఏకైక సంకల్పంతో మరి గ్రామంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ 65 వార్డు కుటుంబ సభ్యులందరూ కూడా సీనియర్ నాయకులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం మన ఎన్టీఆర్ కొడలో మనం చేయాలి, ఖచ్చితంగా మీ అందరూ కూడా అక్కడ పాల్గొని వచ్చి ఏదైతే ఇది పుట్టినరోజు వేడుకల్లో మీరు అందరూ కూడా పాల్గొని ఈరోజు వార్డులో ఎన్టీ రామారావుకి ఖ్యాతిని కానీ గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ అలాగే నారా లోకేష్ బాబు గారి గురించి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆలోచనలతో వారి యొక్క సహకారంతో వారి ఇచ్చిన ఆదేశాలతో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలను కూడా వార్డులో కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములతో మీకు ఏమైనా ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా కలవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అలాగే ఈ యొక్క 65వ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ అయినటువంటి బొడ్డు నరసింహపాత్రుడు గారికి అలాగే మరొక మిత్రుడైనటువంటి బైపిల్లి గాంధీ గారి సారథ్యంలో అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తెలుగు జాతి ముద్దుబిడ్డ, నవరస నట సార్వభౌముడు, పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి రాజకీయం రుచి చూపించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం ఈరోజు. ఇదొక పండగ మాకు. అయితే ఇక్కడ కడపలో జరుగుతున్న పసుపు పండగ మహానాడుకి మన అధినాయకులందరూ వెళ్ళటం వలన అనుభవ రాహిత్యంతో అయినా మాకు వచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మరి ముఖ్యంగా మా వార్డు కార్పొరేటర్ శ్రీ బొడ్డు నరసింహపాత్రుడు లేకపోవడం మాకు కొట్టొచ్చినట్లా కనబడుతుంది. అయినా మా అందరం నిన్నటి నుండి ఏకతాటిపై పేరు పేరున మనకి అందరి పేర్లు చెప్పడం లేదు, ప్రతి ఒక్కరూ రాత్రి నుండి కష్టపడుతూ ఉదయం వీళ్ళు మన మహానాడు నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆగమేఘాల మీద వచ్చారు. వీళ్ళు ఎలాగైనా సరే వార్డులో కూడా ఆయనకు ఒక పూలమాల వేసి చిన్న కేక్ కట్ చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా ధన్యవాదాలు. ఇదే శ్రీ నందమూరి తారక రామారావు గారికి మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. మహానాడు కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడే వచ్చి 65వ వార్డు కొండల వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఎన్టీఆర్ గారు జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కీలకంగా మరి నాగేశ్వరరావు గారు అలాగే విల్లాశివ గారు అలాగే కృష్ణ గారు అలాగే చిన్న గారు అందరూ కూడా దగ్గరుండి అలాగే ప్రభాత గారు మా గారు అలాగే పార్టీ శ్రేణులు అందరూ కలిపి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే మహానాడు చూసుకుని వచ్చి వార్డులో కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి, బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా శ్రేణులందరూ కూడా రావడం జరిగింది. మరి సంతోషంగా ఈరోజు పండగ సందర్భంగా ఈ 3 రోజులు కడపలో పండగ అయితే మా వార్డులో మేము పండగ జరుపుకుంటున్నాం. ఈరోజు కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి మరి అందరూ తలరావడం జరిగింది. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.